హాయ్! వెల్కమ్ టు సత్య ఐఏఎస్ అకాడమీ. సో, ఏపీపీఎస్సీకి సంబంధించి ఒక ముఖ్యమైన అంశము. సో, కొత్తగా ఈ జోనల్ సిస్టమ్‌ని తీసుకురావటం జరిగింది అన్న విషయం నేను నిన్ననే మీకు వీడియోలో తెలియజేశాను. సో, ఈ జోనల్ సిస్టమ్ ద్వారా 95% ఉద్యోగాలు స్థానికులకే అందుతాయన్నది కేంద్రము గెజిట్ ద్వారా తెలియజేసింది. సో, ఇప్పుడు ఈ గెజిట్ అన్నది రాష్ట్ర ప్రభుత్వము శాసనసభలో చర్చించి దాన్ని చట్టంగా మార్చి అమలు చేస్తే ఇకపై మొత్తం కూడా రిక్రూట్‌మెంట్ ఏపీపీఎస్సీ ఇవన్నీ కూడా ఈ కొత్త రూల్ ప్రకారమే నియామకం అన్నది జరుగుతుంది. సో, ఇదే ఇష్యూని నేను నిన్న మీకు క్లాస్‌లో వివరించి చాలా చక్కగా జెప్పాను. ఏ విధంగా అయితే తెలంగాణలో ప్రస్తుతము జోనల్ సిస్టమ్ నడుస్తుందో, అటువంటి జోనల్ సిస్టమే ఆంధ్రాకి కూడా ఇంప్లిమెంట్ అవుతుంది అన్న విషయము ఇది ఈరోజు న్యూస్ పేపర్‌లో వచ్చింది. కానీ నిన్ననే మనము విశ్లేషణ చేసి వివరించటం జరిగింది. సో, ఇక్కడ పోస్టులు క్యాడర్‌లు గూడా జిల్లా స్థాయిలో ఏవొస్తున్నాయి? జోనల్ స్థాయి ఏంటి? రాష్ట్ర స్థాయి గెజిటెడ్ ఏంటి అన్నది వాళ్ళు వివరణ అన్నది ఇచ్చారు. దీని తర్వాత నిన్న మనం క్లాస్‌లో చెప్పినట్టు మొత్తం రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్స్‌గా, 6 జోనల్‌గా మార్చటం జరిగింది. గతంలో ఈ మల్టీ జోన్స్ అనేది లేదు. కేవలం రాష్ట్ర స్థాయి పోస్టులకి ఒకే క్యాడర్‌గా గుర్తించారు. ఇప్పుడు 2 మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2గా వివరించారు. రాష్ట్ర స్థాయి పోస్టులకి ఇది అప్లై అవుతుంది. జోనల్ సిస్టమ్‌లో గతంలో 4 జోన్‌లు ఉండేవి. సో, ఆ 4 జోన్‌ల స్థానంలో 6 జోన్‌లు రావటం జరిగింది. ఈ కొత్తగా వచ్చిన జిల్లాలు, ఆ జిల్లాలో మీరు ఏ జోన్‌లో ఉన్నారో ఒకసారి మీరు కాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో, గతంలో ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉన్నదన్నది మీకే క్లారిటీ వస్తుంది. సో, ఇప్పుడు ఈ పోస్టులన్నిటిని, ఈ రిక్రూట్‌మెంట్స్ అన్నీ కూడా జిల్లా స్థాయిలో అంటే జూనియర్ అసిస్టెంట్ ఆ స్థాయివి, జోనల్ స్థాయి అంటే గ్రూప్ 2 ఆ స్థాయిలోవి, మల్టీ జోన్ అన్నది గ్రూప్ 1 అండ్ ఆ క్యాడర్‌లోవి నియామకాలు కొత్త దాని ప్రకారం జరుగుతాయి. ఉదాహరణకి మనం గ్రూప్ 1ని తీసుకుంటే గతంలో 100 పోస్టులున్నాయి అనుకుంటాం. సో, స్టేట్ మొత్తానికి ఒకటే. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎవరైనా కానీ అక్కడ ప్రిలిమ్స్ రాసి, మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ ఇదే ఫార్మాటు. కానీ ఈ 100 పోస్టులకి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అందరూ పోటీ పడతారు. ఒక్క మార్క్ తగ్గినా దాని ఇంపాక్ట్ అనేది అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. 10 మార్కులు తగ్గినా దాని ఇంపాక్ట్ అది అక్కడ కనిపిస్తూనే ఉంటుంది. సో, మంచి రావాల్సిన పోస్ట్ కూడా మీరు అనుకున్న స్థాయిలో రాకపోవచ్చు. బట్, ఇక్కడే ఈ ట్విస్ట్ గేమ్ చేంజర్. ఇప్పుడు మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2 అని తీసుకొచ్చారు. ఇదే 100 పోస్టులని మల్టీ జోన్ 1 కింద ఎన్నొస్తాయి, మల్టీ జోన్ 2 కింద ఎన్నొస్తాయని వాళ్ళు డైరెక్ట్‌గా నోటిఫికేషన్‌లో ఇవ్వటం జరుగుతుంది. సో, ఈసారి ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఈ చిత్తూరు వరకు ఒకే రకమైన పోటీ ఉండదు. కేవలం పోటీ అన్నది ఈ మల్టీ జోన్ పరిధిలో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఈ జోన్ పరిధిలో వాళ్ళకి ఇక్కడ గ్రూప్ 1 పోటీ అనేది ఉంటుంది. మొత్తం అక్కడున్న వేకెన్సీస్‌లో 95% వేకెన్సీస్ గ్రూప్ 1 వీళ్ళకే దక్కుతాయి. అదే విధంగా మల్టీ జోన్ 2 పరిధిలోకి ఏమేం పోస్టులొస్తాయి, ఎన్నొస్తాయి అన్నది క్లియర్‌గా మెన్షన్ జేస్తారు. సో, పోటీ వీళ్ళ మధ్యలోనే ఉంటుంది. 95% వేకెన్సీసు వీళ్ళ ద్వారానే నింపటం జరుగుతుంది. సో, ఇది చాలా చాలా అడ్వాంటేజు. గతంలో ఈ ఏదైతే డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. ఇది సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీ. సో, ఈ అవకాశం ఎట్లాంటిదన్నది మీరే ఊహించుకోవచ్చు. సో, ఇది గ్రూప్ 1 స్థాయిలో వచ్చిన రిమార్కబుల్ ఇన్నోవేషన్ అని చెప్పుకోవచ్చు. చేంజ్ అని చెప్పుకోవచ్చు. గేమ్ చేంజ్ అని గూడా చెప్పుకోవచ్చు. లేటెస్ట్‌గా మన తెలంగాణ నుంచి చాలామంది అభ్యర్థులు ఈ బేస్ మీద గూడా చాలా చక్కగా ర్యాంకులు కొట్టటం జరిగింది. అదే ఇష్యూ నేను గతంలో మన వీడియోలో కూడా చూపిచ్చాను. గ్రూప్ 1కిది. సేమ్ గ్రూప్ 2 గతంలో జోన్ 1, 2, 3, 4 4 జోన్స్ ఉండేవి. సో, జోన్ పరిధి గూడా చాలా ఎక్కువ. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇదంతా ఒక జోను. సో, ఇట్లా జోన్ 2 గోదావరి జిల్లాలు, జోన్ 3 ప్రకాశం, నెల్లూరు ఇవి, జోన్ 4 రాయలసీమ ఈ ఏరియాస్ వచ్చేది. జోన్ పరిధి చాలా పెద్దగా ఉండేది. పోస్టులు కూడా అన్నీ ఇప్పుడు ఒక జోన్‌లో ఎక్కువ, ఒక జోన్ తక్కువ ఆ విధంగా డిఫరెన్స్ అనేది వస్తుంటది. బట్ పోస్టులన్నది వేరియేషన్ అన్నది అక్కడ మనకు కనిపిస్తూ వచ్చేది. సో, అనంతపురంలో
అండ్ కడప, కర్నూలు అండ్ చిత్తూరు. ఇప్పుడు వీటిలో 2 జోన్స్ అవ్వటం వలన, బైఫర్కేట్ అవ్వటం వలన ఇక్కడ ఉండే వేకెన్సీస్ ఇక్కడికే వెళ్తాయి. ఇక్కడ ఉండే వేకెన్సీస్ ఇక్కడికే వెళ్తాయి. కానీ ఒకటే జోన్ చేయటం వలన ఇక్కడ 100 పోస్టులు రావటంతోటి ఈ నలుగురు దానికోసమే ఫైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ 100నే స్ప్లిట్ చేయండి. 50, 50 రానియండి. వీళ్ళకి క్లారిటీ ఉంది. ఇప్పుడు కర్నూలు, చిత్తూరు వాళ్ళకి యెస్ మాకు 50 వచ్చినాయి అన్న క్లారిటీ ఉంటుంది. కానీ గతంలో అది లేదు. ఇప్పుడు 100 పోస్టులుంటే అప్పుడు 100 ఉండేది. ఇప్పుడు 100 ఉండేది. అందులో ఏం మారదు. కానీ ఈ జోన్ స్ప్లిట్ అవ్వటం వలన అవకాశాలు విస్తృతిస్తాయి. పోస్టుల యొక్క అవకాశం విస్తృతంగా పెరుగుతుంది. సో, గతంలో ఈ పోస్టుల విస్తృతి అన్నది తక్కువగా ఉంటుంది. సో, స్థానికతకి తక్కువ ప్రాధాన్యత ఉన్నది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. పూర్తిగా మారిపోయింది. సో, జోన్ 1, 2, 3, 4, 5, 6 కొత్త జోన్‌లొచ్చింది. జోన్ పరిధి తగ్గింది ఫస్టు. అనంతపురం, కడప, కర్నూలు అండ్ చిత్తూరు ఈ జోన్ పరిధి ఎంతున్నది? దీనిని 2గా చేస్తే ఆ జోన్ పరిధి అంటుంది. ఇప్పుడు కాంపిటీషన్ అనేది వీళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఇక్కడికి రాదు. గతంలో వీళ్ళందరూ కలిసి పోరాడాల్సొచ్చేది. ఆ ఉన్న 100 పోస్టులకి. ఇప్పుడు ఆ విధంగా ఉండదు. ఇప్పుడు 100 పోస్టులే ఉండొచ్చు. వీళ్ళకి 50 ఇస్తాడు. వీళ్ళకి 50 ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు ఈ 50 కోసం పోటీ పడతారు. వీళ్ళు ఇక్కడ ఈ 50 కోసం పోటీ పడతారు. సో, పరిధి తగ్గింది. అండ్ కాంపిటీటర్స్ ఇక్కడ మాత్రమే ఉంటారు. పోస్టుల యొక్క అవకాశం బాగా పెరిగిందిక్కడ. అప్పుడు 100 గదండీ! ఇప్పుడు 100. అప్పుడు 100, ఇప్పుడు 100. కానీ అప్పుడు నీకు కర్నూలులో ఉన్నవాడికి ఖచ్చితంగా ఈ 100లో నీ వాటా ఎంత అన్నది తెలవదు. కానీ ఇప్పుడు ఈ కర్నూలులో ఉన్నవాడికి నీ వాటా ఇదిగో 50 అన్న విషయం తెలుస్తుంది. ఇది డిఫరెన్స్ ఇక్కడ. సో, పోస్టుల సంఖ్య ఈ విధంగా మనము మార్జిన్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. అండ్ 95% స్థానికులకే. ఇప్పుడు మొత్తం అనంతపూర్, కడప, కర్నూలు, చిత్తూరు తీసుకుంటే ఉదాహరణకి జెప్తున్నాను నేను. తీసుకుంటే 70% లోకల్. సో, ఈ 70% అన్నది అనంతపూర్ వాళ్ళైనా రావచ్చు, కడప అయినా గొట్టొచ్చు, కర్నూలైనా గొట్టొచ్చు, చిత్తూరైనా గొట్టొచ్చు. సో, ఉదాహరణకి అనంతపూర్ వాళ్ళే ఈ 70% కొట్టారనుకోండి. సో, రెస్ట్ ఆఫ్ ది 30% అన్నది పక్క జోన్‌ల నుంచి వాళ్ళకి నాన్ కాంపిటీషన్ మీద లేపోతే ఇక్కడ ఉన్న వాళ్ళే పోటీ మీద రావాలి. ఇప్పుడేమవుతుంది? ఇదే అనంతపూరు, కడప ఒకటి, కర్నూలు, చిత్తూరు ఒకటి జేసినప్పుడు 95% పోస్టులు వీళ్ళకే దక్కాలి. 95% పోస్టులు వీళ్ళకే దక్కాలన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఎడ్జ్ అన్నది వేరే ఈ జోన్‌లో విస్తృతంగా పెరుగుతుంది. సో, ఇది చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది మీకు. అండ్ గతంలో కొన్ని మార్కులు తగ్గి మిస్ అయినా, లేకపోతే ఇంకొద్దిగా ఎఫర్ట్స్ పెట్టి నేను కాన్సంట్రేషన్ చేస్తే గ్రూప్ 2 జాబు, గ్రూప్ 1 జాబ్ నేను కొట్టేవాడిని అనిపిచ్చినా, ఇంకొద్దిగా ఈసారి బెటర్ అవకాశం వేకెన్సీస్ గూడా 1000 పైన వచ్చే అవకాశాలున్నాయి గ్రూప్ 2కి. అదే గ్రూప్ 1కి కూడా 150 ప్లస్ అంటున్నారు. చూడాలి. నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. జాబ్ క్యాలెండర్ వస్తుంది. సో, దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుంటూ ఉంటే, ఈ వచ్చిన అవకాశాన్ని చాలా చక్కగా వినియోగించుకోవచ్చు. సో, అడ్మిషన్ గావాలనుకున్న వాళ్ళు ఈ 9505753375 ఈ నంబర్‌కి కాల్ జేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. స్క్రీన్ మీద కూడా ఈ నంబర్ కనిపిస్తుంది. ఒక సిస్టమాటిక్‌గా ప్రిపేర్ అవుతూ ఉండండి. సో, మంచి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఎండోమెంట్ గాని మీకు కావాల్సిన జాబ్‌లో ఈసారి సెలక్షన్ పొందండి. దీని రిలేటెడ్ ఇంకా ఏమన్నా అప్డేషన్స్ ఉంటే నేను మీకు కమ్యూనికేట్ చేస్తాను. సో, ఈ వీడియోని ఇక్కడ కంక్లూడ్ చేస్తున్నాను. ఫాలో అప్ అవుతూ ఉండండి ఛానెల్‌ని. దీని రిలేటెడ్‌గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే నేను మీకు తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.